వైసీపీ యువజన విభాగం నాయకులు కార్మూరి సునీల్ అరెస్టును ఖండించారు. బృందావన గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, నగల అధ్యక్షుడు కోటి మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీని అణిచివేసేందుకు కూటమి కుట్ర చేస్తుందని కన్నెర చేశారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వెన్నుపోటికి 2 ఏళ్లు కార్యక్రమం విజయవంతం కావడంతో కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఎంపీలు డ్రగ్స్ కేసులు దొరికినా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని, వెనకబడిన వర్గాల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం తరఫున ఈ ప్రెస్ మీట్ పెడడానికి కారణం ఏందయ్యా అంటే, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను చూస్తూ ఉన్నాం. మొన్న చేసిన సునీల్ కుమార్ గారి అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్న చూసిన ఈ 2 ఏళ్ల వెన్నుపోటు అనే కార్యక్రమంలో పార్టీ ఎంత బలంగా ఉందనేది అందరం చూసుకున్నాం. దీన్ని చూసిన కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, యువకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడితే మళ్ళీ పార్టీకి ఇంత మైలేజ్ లేకుండా ఉంటుంది, మళ్ళీ బయటికి రాకుండా ఉంటారు అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి కేసులకి, అక్రమ అరెస్టులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువకులు భయపడేది లేదు. మీరు ఎంత అణిచివేద్దాం అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఊపుగా బయటకు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. మొన్న విజయవాడ సంగతి చూస్తే, విజయవాడలో జరిగిన సంఘటన చూసినా అదే పరిస్థితి కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ప్రశ్నించే వరకు గవర్నమెంట్ వచ్చి న్యాయం చేసే పరిస్థితి కనపడట్లేదు. అదేవిధంగా ఎవరైతే పార్టీలో ఉత్సాహంగా ఉండి బయట తిరుగుతూ ఉండి జనాల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని ఈ విధంగా అక్రమ అరెస్టులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ప్రజాప్రతినిధులు ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ కేసుల్లో దొరికితే ఏ విధంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి రాజమర్యాదలతో ఇంటికి పంపుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇటువంటి చర్యల్ని మీరు ఆపేసి మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా మీరు వెళ్తే బాగుంటుంది. మీరు ఇటువంటి చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం ఎప్పుడూ పోరాటాలు చేస్తూనే ఉంటుంది. ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కారుమూరి సునీల్ యాదవ్ గారి అరెస్టుకు నిరసనగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మా పార్టీ తరఫున, యువజన విభాగం తరఫున, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ తరఫున ఖండిస్తూ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అరెస్టు యొక్క ప్రధాన ఉద్దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులని, యాదవ సామాజిక వర్గంలో ఉన్న ఒక ఉన్నతమైన వ్యక్తిత్వ విలువలు కలిగిన ఉన్నత స్థానానికి ఎదుగుతున్న ఒక యువ ఎంపీని, మాజీ ఎంపీని అణగదొక్కాలని ప్రధాన ఉద్దేశం. మీ యొక్క కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ పునాదులు బీసీల ఓట్ల మీద, బీసీల వల్ల పునాదులు ఏర్పరచుకొని అధికారంలోకి వచ్చిన మాట మర్చిపోయి ఈరోజు బీసీలను అణగదొక్కాలని ప్రధాన ఉద్దేశంతో ఈ అరెస్ట్ కార్యక్రమం జరిగింది. మీరు అరెస్ట్ చేయడానికి కారణం లిక్కర్ వ్యాపారం. వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ రన్నింగ్లో ఉన్నప్పుడు ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం నిర్వహించింది. మరి ఎక్కడ జరిగింది? అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, అడ్డదిడ్డంగా సంపాదించారని చెప్పేసి మీరు కేసు ఫైల్ చేసి సునీల్ కుమార్ యాదవ్ గారిని అరెస్ట్ చేశారు. ఇలానే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత గారిని అరెస్ట్ చేశారు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. కానీ ఫైనల్గా ఏమైంది? ఆ లిక్కర్ స్కామ్ అంతా ఏమీ లేదు, అంతా బోగస్ అని చెప్పేసి మీ యొక్క రాజకీయ కక్ష సాధించుకోవడం కోసం అని చెప్పేసి కేవలం లిక్కర్లో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. ఓ పక్క గవర్నమెంట్ జీవోలన్నీ ఏం చెప్తున్నాయి? అసలు లిక్కర్ వ్యాపారం అనేది డైరెక్ట్గా గవర్నమెంట్
ఏర్పాటు చేసింది, గవర్నమెంటే వ్యాపారం చేసిందని చెప్పేసి క్లియర్గా జీవో జరుగుతున్నాయి. గవర్నమెంట్ నిర్ణయాల్లో ఒక ప్రతిపక్షంలో ఉన్న ఎంపీకి ఏం సంబంధం ఉంటుంది? ఆ రోజు ఎంపీగా ఉన్న అతను, ఢిల్లీలో ఉన్న అతనికి ఈ వ్యాపారంతో ఏం సంబంధం ఉంటుంది? లిక్కర్ సప్లై ఉంటే, ఏదైనా కాంట్రాక్ట్ ఉంటే కాంట్రాక్టులు తీసుకొని అఫీషియల్గా వేలంపాట పాడుకొని వాళ్ళు లిక్కర్ సప్లై చేస్తారు. ఎటువంటి నేరారోపణ చేసే ముందు కనీసం మినిమం నామ్స్ పాటించకుండా, ఎటువంటి ప్రధాన కారణాలు లేకుండా ఇలా అరెస్ట్ చేసుకుంటా పోవడం, బీసీ నాయకుల్ని ముఖ్యంగా మా యాదవ సామాజిక వర్గం సంబంధించేసి మీరు అనగదొక్కాలని చూస్తున్నారు. మిమ్మల్ని నమ్మి మీకు ఊడికి ఎన్ని సంవత్సరాల పాటు బీసీ సామాజిక వర్గం మీద డిపెండ్ అయిన తెలుగుదేశం పార్టీ ఆ బీసీలను ఈరోజు ఎవరన్నా ఆ బీసీలో ఒక వ్యక్తి ఎదుగుతుంటే చూడలేక, ఓర్చుకోలేక ఉద్దేశపూర్వకంగా మీరు అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు సునీల్ కుమార్ యాదవ్ గారిని అరెస్ట్ చేశారు.